మనసుకి నువ్వు దేన్ని ఆలంబనంగా ఇచ్చావో మనసు దాన్నే పట్టుకుంటుంది. రామాయణం ఎప్పుడూ చదువుతావు, రోజు ఓ కాండ చదవడమో, కాండమాట దేవుడి ఓ సర్గ చదవడమో, ఓ శ్లోకం చదవడమో అలవాటు. రోజు పట్టుకున్నాడు భగవద్గీత కించిదధీత గంగాజలలభ కణికాపీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకర్లు. అందుకే ఇప్పుడు మనసు ప్రీతి అటువైపుకి వెళ్ళిపోయింది. ఏమిటి ప్రీతి? బా కట్టేద్దు, కాసేపు పుస్తకం చదువుకుందాం అంటాడు. ఇద్దరం ఖాళీగా ఉన్నాంగా, కాసేపు విష్ణు సహస్రం చదువుకుందాం ఏమిటి ఇవాళ అంటాడు. ఇద్దరం దేవాలయానికి ఎడదాం ఏంటి? మన ఇద్దరం కలిసి ఎన్నాళ్ళయిందే ఊరికే జనం మీద పడిపోకుండా, నేను పెట్టేదో నమస్కారం, నాకు జనం పెట్టేవి 100 నమస్కారాలు. కాస్త దీనికి దూరంగా నన్ను ఎవ్వరూ గుర్తుపట్టని చోటుకు పోయి ఏ ద్రవిడ దేశానికో వెళ్ళిపోయి ఓ దేవాలయంలో 1-2 గంటలు కూర్చుని అక్కడ అర్చన జరుగుతుంటే హాయిగా అనుభవించి 1-3 రోజులు తిరిగి వద్దాం, పోదాం ఏమిటి అలా అంటాడు. ఇప్పుడు మనసు ఎప్పుడూ ఏది కోరుకుంటోంది? భగవంతుణ్ణి కోరుతోంది, కావ్యాలు కోరుతోంది, పురాణం కోరుతోంది, భజన కోరుతోంది. అప్పుడు ఆ మాధుర్యం ఏం చేసేస్తుందంటే సమర్థత అసమర్థత విచారణ చెయ్యదు. వాడు ఎంత గొప్పవాడండి అని అడగదు. ఆయన లేచి శ్రీరామనామము పలుక నివారలు రఘురామనామము పలుక నివారలు అన్నాడు అనుకోండి, ఉత్సాహం. ఎన్ని మాటలు విన్నా ఆయన రామాయణం చదివాడా, ఆయన రామాయణం చెప్పాడా, ఇవన్నీ ఆలోచించదు. ఎంత బాగుంటాడరా కంజరి కొడుతూ శ్రీరామనామము పలుక నివారలు ఏమవుతాడు? రఘురామనామము పలుక నివారలు ఏమవుతారు? సీతారామనామము పలుక నివారలు ఏమవుతారు? చెప్పడే. ఇలా చెవి ఒగ్గి వింటుంటాడు, ఏమంటాడో చూద్దామని. వారు జీవింపతల చుటే భూభారము అన్నాడు. పక్కున నవ్వుకున్నాడు. అబ్బా రామనామం అంటే ఇది కదరా, నిజంగా అబ్బలే చెప్పాడు రా అనుకుంటాడు. ఇప్పుడు అవతలైన రామాయణం జరిగి చెప్పాడండి అని అడగడం. ఆయన చెప్పింది విని మురిసిపోతాడంతే. మా స్వామి గురించి ఎంత బాగా చెప్పాడండి అని మురిసిపోతాడు. దానికి కారణం ప్రీతి. ఎవరో వచ్చి మీ అబ్బాయి అంత మంచివాడండి, నాన్నగారి గురించి మాట్లాడితే మా నాన్నగారండి అని ఎంత గౌరవంగా మాట్లాడండి, ఇప్పుడు కొడుకులు అలా ఎక్కడ ఉన్నారండి అన్నాడు అనుకోండి. ఎవరో మీరేం చదువుకుని మాట చెప్తున్నారండి, అలా చెప్పడానికి మీకు సమర్థత ఉందా అని అడుగుతానా? మా అబ్బాయి గురించి చెప్పాడు, ఎంత సంతోషం, చూసావే ఎలా చెప్పాడో అని మురిసిపోతానా? మురిసిపోనా? ఎందుకు మురిసిపోయాను? నా కొడుకు మీద ప్రీతి ఉంది కాబట్టి. భగవంతుడి మీద ప్రీతి ఉంటే అసలు భగవత్ సంబంధం ఎక్కడ ఏముండనివ్వండి పరిగెత్తుకుపోయి అక్కడ కూర్చుంటాడు. పరమానందం అంతే. ఇప్పుడు ఈ ప్రీతి బాగా దాని మీద నిలబడిందనుకోండి, భగవంతుని మీద, కావ్యముల మీద, పురాణం మీద, జిజ్ఞాస మీద, ఇంకా తెలుసుకోవాలన్న తాపత్రయం మీద, ఏదో లౌకికమైనటువంటి వర్ణనలు, లౌకికమైనటువంటి విషయాలు, లౌకికమైన ప్రస్తావనలు ఆయనకి ఇష్టం లేదు. అందుకే పోతన గారు అంటారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచి భ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్ కాకోల కర్తాకృతిన్ అంటారు. అది ఎంత పదగుంభనంతో ఎంత గొప్ప పుస్తకం కానివ్వండి, అందులో భగవత్ స్పర్శ లేకపోతే తద్దినం పెట్టినప్పుడు కాకులు వచ్చే రీవు. భగవన్నామ స్తోత్రం ఉంటే అది బంగారు తామరలు విచ్చుకున్నటువంటి మానస సరోవరం. అక్కడికి యోగులు వస్తారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు మనసు భగవంతుణ్ణి కోరుతూ ఉంటుంది. ఏదో ఆయన కీర్తన విందాం, ఆ పుస్తకం చదువుకుందాం, దాని గురించి ఆలోచిద్దాం. అందుకే మనసు ఎటువంటిది అంటే పసిబిడ్డ వంటిది.